శ్రీగురుభ్యో నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మయుడు అత్యద్భుతంగా నిర్మించినటువంటి సభాభవనంలోకి ధర్మరాజు తన పరివారంతో కలిసి చక్కగా ప్రవేశించాడు. అలాగా ప్రవేశించినటువంటి ఆ ప్రవేశించే సమయంలో అనేక మంది బ్రాహ్మణులకి చక్కటి విందు భోజనం పెట్టి వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి 1000 చొప్పున గోవులను దానం చేశాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఉచితమైనటువంటి దక్షిణలు వస్త్రాలు అన్నీ కూడా ఇచ్చినటువంటి వాడై ఆ సభాభవనంలో ప్రవేశించేట. తత్ర మల్లా నట ఝల్లాహ సూత వైతాళికాస్తథా ఉపతస్థుర్మహాత్మానం ధర్మపుత్రం యుధిష్ఠిరం. అక్కడ ధర్మనందుడైనటువంటి యుధిష్ఠిరుడు ఆ ప్రవేశిస్తే అతన్ని సేవించడానికి మల్లులు, నటులు, ఝుల్లులు, సూతులు, వైతాళికులు వీళ్ళందరూ కూడా వచ్చాక తథా స కృత్వా పూజాం తాం భ్రాతృభిः సహ పాండవః తస్యాం సభాయాం రమ్యాయాం రేమే శక్రో యథా దివి. ఆకాశంలో స్వర్గలోకంలో ఏ విధంగా అయితే కనుక ఇంద్రుడు తన యొక్క సభాభవనంలో కొలువుదీరి ఆనందంగా ఉంటాడో అల్లాగా ధర్మనందుడైనటువంటి యుధిష్ఠిరుడు ఈ సభాభవనంలో అలా విహరిస్తున్నట్ట. పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత తన సోదరులతో కలిసినటువంటి వాడై ఆ సభాభవనంలో హాయిగా విహరించేట. సభాయాం ఋషయస్తస్యాం పాండవై సహ ఆసతే ఆసాం చక్రుర్నరేంద్రాశ్చ నానాదేశ సమాగతాః. అనేక మంది మహర్షులు, వాళ్ళతో పాటు అనేక దేశాల నుంచి వచ్చినటువంటి మహారాజులు కూడా ఆ పాండవులతో కలిసి ఆ సభాభవనంలో కూర్చున్నట్ట. ఎవరెవరు వచ్చారయ్యా అంటే వాళ్ళు ఎవరెవరు వచ్చారో తెలియజేస్తున్నాడు. అసితో దేవల సత్య సర్పి మాలి మహాశిరా ఆర్యావసు సుమిత్రశ్చ మైత్రేయ సునకో బలి బకో దాల్భ్యస్తోలశిరా కృష్ణద్వైపాయన శుక సుమంతుర్జైమిని పైల వ్యాస శిష్యాస్తథా వయం. అసితుడు, దేవరుడు, సత్యుడు, సర్పిర్మాలి, మహాశిరుడు, ఆర్యావసుడు, సుమిత్రుడు, మైత్రేయుడు, శునకుడు, బలి, బకుడు, దాల్భ్యుడు, స్థూలశిరుడు, కృష్ణద్వైపాయనుడు, శుకుడు అనేవాళ్ళు, అలాగే వ్యాస శిష్యులు అయినటువంటి సుమంతు, జైమిని, పైల, వ్యాసిష, సుమంతుడు, జైమిని, పైలుడు అలాంటి వాళ్ళు. తిత్తిరి యాజ్ఞవల్క్యశ్చ ససుతో లోమహర్షణ అప్సు హోమ్యశ్చ ధౌమ్యశ్చ మాండవ్య కౌశికౌ దామోష్ణీశస్త్రైబలిశ్చ పర్ణాదో ఘటజానుక మౌంజాయినో వాయుభక్ష పారాశర్యశ్చ సారిక. అలాగే ఆ వాళ్ళతో పాటు వైశంపాయనుడు కూడా అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో నేను కూడా చూశానయ్యా అని చెబుతున్నాడు ఆయన. తిత్తిరి యాజ్ఞవల్క్యుడు తన కుమారుడైనటువంటి ఆ కుమారుడితో సహా రోమహర్షణుడు, అప్సుహోమ్యుడు, ధౌమ్యుడు, అణిమాండవ్యుడు, కౌశికుడు, దామోష్ణియుడు, త్రైబలి, పర్ణాదుడు, ఘటజానకుడు, మౌంజాయనుడు వీళ్ళందరూ కూడా వచ్చారయ్యా. బలివాక, సినివాక, సత్యపాల, కృతశ్రమ, జాతూకర్ణ, శిఖవాంశ్చ ఆలంబ పరిజాతిక పర్వతశ్చ మహాభాగ మార్కండేయో మహాముని పవిత్రపాణి సౌవర్ణ బాలుకిర్గాలవస్తథా. అంతేకాదు పారాశర్యుడు, సారికుడు, బలివాకుడు, సినివాకుడు, సత్యపాలుడు, కృతశ్రముడు, జాతూకర్ణుడు, శిఖావంతుడు, ఆలంబుడు, పరిజాతకుడు, మహాభాగుడైన పర్వతుడు, మార్కండేయుడు వీళ్ళందరూ కూడా వచ్చారయ్యా. జంగాబంధుశ్చ రైభ్యశ్చ కోపవేగ సదా భృగు హరిభభృశ్చ కౌండిన్య బభ్రుమాలి సనాతన కౌక్షీవాన్ ఔషధసేవ నాచికేతోధ గౌతమ పైంగ్యో వరాహ సునక శాండిల్యస్య మహాతపా కుక్కురో వేణుజంగోధ కాలాపస్కఠయేవచ మునయో ధర్మ విద్వాంస ఘృతాత్మానో జితేంద్రియ. ఎక్కడెక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా బాలుకి, గాలవుడు, జంగాబంధుడు, రైభుడు, కోపవేవుడు, భృగు, హరిబభ్రుడు, కౌండిన్యుడు, బభ్రుమాలి, సనాతనుడు, కాక్షిమంతుడు, ఔషధుడు, నాచికేతుడు, గౌతముడు, పైంగ్యుడు, వరాహుడు, శునకుడు, మహాతపస్వైన శాండిల్యుడు, కుక్కురుడు, వేణుజంగుడు, కాలాపుడు, కఠుడు మొదలైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ధర్మ విద్వాంసులైనటువంటి ధర్మాత్ములైనటువంటి మహర్షులందరూ కూడా ఆ సభను అలంకరించారయ్యా.
ఏతే చాన్యే చ బహవః వేదాంగపారగా ఉపాసతే మహాత్మానం సభాయాం ఋషి సత్తమాః. వేళతో పాటు వేదాంగ పారంగతులైనటువంటి అనేక మంది పండితులు, మునిశ్రేష్ఠులు, మహాత్ముడైన యుధిష్ఠుడితో పాటు సభలో కూర్చున్నారయ్యా. కథయంత కథా పుణ్య ధర్మజ్ఞ శుచియోమలాః తథైవ క్షత్రియ శ్రేష్ఠ ధర్మరాజముపాసతే. ఇంతటి ధర్మజ్ఞులైనటువంటి, పవిత్రులైనటువంటి, పుణ్యాత్ములైనటువంటి, నిర్మల హృదయులైనటువంటి మహర్షులందరూ కూడా మహారాజు అయినటువంటి ధర్మరాజుకు పవిత్రమైనటువంటి కథలన్నీ చెప్పారట. ఆయనతో పాటు అక్కడ కూర్చున్నటువంటి రాజులందరూ కూడా ఆ ధర్మరాజును సేవిస్తున్నారట. శ్రీమాన్ మహాత్మా ధర్మాత్మ ముంజకేతుర్వివర్ధన సంగ్రామజిత్ దుర్ముఖశ్చ ఉగ్రసేనశ్చ వీర్యవాన్ కక్షసేన క్షితిపతి క్షేమకశ్చాపరాజిత కాంభోజరాజ కమఠ కంపనశ్చ మహాబల సతతం కంపయామాస యవనానేక ఏవయః బల పౌరుష సంపన్నాన్ కృతాస్త్రాన్వితోజస. మహాత్ముడైనటువంటి, ధర్మాత్ముడైనటువంటి, శ్రీమంతుడైన ముంజకేతు మహారాజు వచ్చేట. వివర్ధనుడు, సంగ్రామజిత్తు, దుర్ముఖుడు, ఉగ్రసేనుడు, కక్షసేన మహారాజు, అపరాజితుడు, క్షేమకుడు, కాంభోజరాజు, కమఠుడు వీళ్ళందరూ కూడా వచ్చి ధర్మరాజును సేవిస్తున్నట్ట. ఆ కంపనుడు బౌలపురుష సంపన్న, బలపౌరుష సంపన్నులైనటువంటి, అస్త్రవేత్తలైనటువంటి, అమిత పరాక్రములైనటువంటి యువకులను అందరినీ కూడా తాను ఒక్కడే నిత్యము కంపింపచేసేవాట. అంత మహాపరాక్రమవంతుడైనటువంటి ఆయన కూడా వచ్చేట. జటాసురో మద్రకాణాం చ రాజా కుంతి పులిందశ్చ కిరాతరాజ తథాంగవాంగౌ సహ పౌండ్రకేణ పాండ్యోఢ్రరాజౌ చమ సహాంధ్రకేణ. జటాసురుడు వచ్చాడు, మద్రరాజు అయినటువంటి శల్యుడు వచ్చాడు, కుంతిభోజ మహారాజు వచ్చాడు, కిరాతరాజు అయిన పులిందుడు వచ్చాడు, అంగరాజు వచ్చాడు, అలాగే వంగరాజు వచ్చాడు, పుండ్రకుడు వచ్చాడు, పాండ్యుడు వచ్చాడు, ఓఢ్రరాజు వచ్చాడు, అలాగే ఆంధ్రరాజు వచ్చాడు. అంగోమంగా సుమిత్రశ్చ శైభ్యశ్చామిత్రకర్షణ కిరాతరాజ సుమనా యవనాధిపతిస్తదా చాణూరో దేవరాతశ్చ భోజో భీమరదశ్చేహ శ్రుతాయుధశ్చ కాళింగః జయలేనశ్చ భాగధః సుకర్మా చేకితానశ్చ పురుశ్చామిత్రకర్షణః కేతుమాన్ వసుదానశ్చ వైదేహోధకృతక్షణః సుధర్మా చానిరుద్ధశ్చ శ్రుతాయుశ్చ మహాబలః అనూపరాజో దుర్ధర్షాక్రమజిత్య సుదర్శనః. ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా, అంటే శైభ్యుడు, సుమనుడు, యవన దేశాధీశుడైనటువంటి వాడు, చాణూరుడు, దేవరాతుడు, భోజుడు, భీమరథుడు, కళింగరాజైన శ్రుతాయుధుడు, జయసేనుడు, సుకర్ముడు, చైకితానుడు, పురుడు, కేతుమంతుడు, వసుదానుడు, ఇలా వీళ్ళందరూ కూడా వచ్చారయ్యా. శిశుపాల సహసుత కరుషాధిపతిస్తదా వృష్ణీనాం చైవ దుర్ధర్ష కుమారా దేవరూపిణ ఆహుకో విపృధుశ్చైవ గదసారణ ఏవ చ అక్రూర కృతవర్మా చ సత్యకశ్చ సీనే సుతః భీష్మకో అధాకృతిశ్చైవ ద్యుమత్సేనశ్చ వీర్యవాన్ కేకయాంశ మహేశ్వాస యజ్ఞసేనశ్చ సౌమకిః కేతుమాన్ వసుమాంశ్చైవ కృతాశ్చ మహాబలః ఏతే చాన్యే చ బహవః క్షత్రియా ముఖ్య సమ్మతాః ఉపాసతే సభాయాం స్వకుంతీపుత్రం యుధిష్ఠిరం. ఈ విధంగా విదేహరాజు అయినటువంటి కృతక్షణుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, శ్రుతాయువు, అనూపరాజు, క్రమజితుడు, సుదర్శనుడు, శిశుపాలుడు, కరుషరాజు అయిన దంతభక్తుడు, వృష్ణివంశీయులు అయిన దేవతాస్వరూపులైన రాజకుమారులు, ఆహుకుడు, విప్రుధుడు, గదుడు, సారణుడు, అక్రూరుడు, కృతవర్మ, శినిపుత్రుడైన సత్యకుడు, భీష్మకుడు, ఆకృతి పరాక్రమవంతుడైన జుమత్సేనుడు, ధనుర్ధారులో గొప్పవాడైన కేకే రాజకుమారుడు, స్వామకుని మనుమడైన ద్రౌపదుడు, కేతుమానుడు, అలా వీళ్ళందరూ కూడా వచ్చి ధర్మరాజును సేవించారట. అంతేకాకుండా అస్త్రవిద్యా నిపుణుడైనటువంటి, మహాబలపరాక్రమాలు కలిగినటువంటి వసుమానుడు మొదలైనటువంటి ప్రధాన క్షత్రియులందరూ కూడా ఆ సభలో కుంతీనందరుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి సేవించారట. అర్జునం ఏ చ సంసృత్య రాజపుత్రా మహాబలాః అశిక్షంత ధనుర్వేదం రౌరవాజినవాససః తత్రైవ శిక్షితా రాజన్ కుమారా వృష్ణినందనాః. మహాబలవంతుడైనటువంటి రాజకుమారుడైనటువంటి అర్జునుడి దగ్గర ఉండేటువంటి అర్జునుడి దగ్గర ఉండి మృగచర్మాంబధారులు ధనుర్వేదంలో శిక్షణ ఇస్తున్నట్ట. వీళ్ళు కూడా ఆ సభలో ధర్మరాజును సేవిస్తున్నట్ట. వృష్ణివంశ రాజకుమారులు ఆనందంగా శిక్షణలో పాల్గొన్నట్ట. రౌక్మిణేయశ్చ సాంబశ్చ
యూధానశ్చ సాత్యకిః సుధర్మా చానిరుద్ధశ్చ శైభ్యశ్చ నరపుంగవః ఏతే చాన్యే చ బహవః రాజాన పృథ్వీపతే ధనంజయ సఖా చాత్ర నిత్యమాస్తే శ్మతుంబురుః. రుక్మిణీ కుమారుడైన ప్రద్యుమ్నుడు వచ్చాడు, జాంబోతి కుమారుడు సాంబుడు వచ్చాడు, సాత్విక్ వచ్చాడు, యూధానుడు వచ్చాడు, సుధర్ముడు వచ్చాడు, అనిరుద్ధుడు వచ్చాడు, శైభ్యుడు వచ్చాడు. ఇలా అనేక మంది రాజులు ఆ సభలో ఉన్నట్ట. ఉపాసతే మహాత్మానం ఆసీనం సప్తవింశతి చిత్రసేన సహామాత్య గంధర్వ అప్సరసస్తథా. అలాగే మంత్రులతో కూడినటువంటి చిత్రసేనుడు మొదలైనటువంటి 27 మంది గంధర్వులు కూడా వచ్చారట. ఇంకా అప్సరసలు కూడా వచ్చారట. వాళ్ళందరూ కూడా ఈ ధర్మరాజును సేవిస్తున్నారట. గీత వాదిత్ర కుశలాహ సౌమ్యతాల విశారదాహ ప్రమాణేథ లయే స్థానే కిన్నరాహ కృత నిశ్రమాహ. గీతవాద్య నిపుణులైనటువంటి సంగీతజ్ఞులందరూ వచ్చారట. తాళజ్ఞాన పండితులందరూ వచ్చారట. లయస్థాన పరిజ్ఞానంలో సంగీత కళలో విశేషంగా పరిశ్రమ చేసినటువంటి కిన్నెరులు వచ్చారట, తుంబురులు వచ్చేట. వీళ్ళందరూ కిన్నెర తుంబురుల యొక్క ఆజ్ఞానవర్తులై గాయకులందరూ గానాలు చేస్తున్నారట. సంచోదిత స్తుంబురుణ గంధర్వ సహితాస్తదా గాయంతి దివ్యతానైస్తే యథాన్యాయం మనస్విన పాండుపుత్రాన్ ఋషించేవ రమయంత ఉపాసతే. ఈ గంధర్వులందరూ కూడా తగిన రీతిలో గానం చేస్తూ మహర్షులందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నట్ట. వాళ్ళందరూ కూడా ధర్మరాజుని సభలో అలా సేవిస్తున్నట్ట. తస్యాం సభాయామాసీనాః సువ్రతాః సత్యసంగరాః దివీవ దేవా బ్రహ్మాణం యుధిష్ఠిరముపాసతే. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ఏ విధంగా అయితే సేవిస్తారో అల్లాగా ఆ సభలో సత్యప్రతిజ్ఞులైనటువంటి ఋషులు, మహాపరాక్రమశాలైనటువంటి క్షత్రియులు, అనేక మంది రాజులు, సువృతులు, మహాపురుషులు అందరూ కూడా ధర్మరాజును సేవిస్తున్నారట. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి సభాక్రియాపర్వణి సభాప్రవేశో నామ చతుర్థోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో, సభాక్రియాపర్వం అనే ఉపపర్వంలో సభాప్రవేశం అనేటువంటి 4వ అధ్యాయం పూర్తయింది. 5వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. మళ్ళీ వైశంపాయనుడు జనమేజయుడికి వృత్తాంతాన్ని చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఓ మహారాజా, ఓ జనమేజయ మహారాజా, తర్వాత ఏం జరిగిందో చెబుతాను, జాగ్రత్తగా వినవయ్యా అంటున్నాడు వైశంపాయనుడు. అథ తత్ర ఉపవిష్టేషు పాండవేషు మహాత్మసు మహత్సుచోపవిష్టేషు గంధర్వేషు చ భారత. ఒకానొక రోజున ఆ సభలో మహాత్ములైనటువంటి పాండవులు, ఇతరులైనటువంటి మహాపురుషులు, గంధర్వులు అందరూ కూర్చునున్నట్ట. ఆ సమయంలో వేదోపనిషదాం ఋషి సురగణార్చిత ఇతిహాస పురాణజ్ఞ పురాకల్ప విశేషవిత్ న్యాయవిత్ ధర్మతత్వజ్ఞ షడంగ విదనుత్తమ ఐక్య సంయోగ నానాత్వ సమవాయ విశారద వక్త ప్రగల్భో మేధావి స్మృతిమాన్ నైవిత్ కవి పరావర విభాగజ్ఞ ప్రమాణకృత నిశ్చయ. వేదోపనిషత్తులు అన్నీ కూడా చదివినటువంటి వాడు, వేదోపనిషదాం వేత్త అంటే వేదములు ఉపనిషత్తులు పూర్తిగా తెలిసినటువంటి జ్ఞాని, దేవతలందరి చేత అర్చింపబడేటువంటి వాడు, ఇతిహాస పురాణాలన్నీ తెలిసినవాడు, కల్పమంతా కూడా పూర్వ కల్ప విశేషాలన్నీ తెలిసినటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు, అయినటువంటి వాడు, శిక్షాకల్ప వ్యాకరణ నిరుక్త ఛందస్సు జ్యోతిష్యాలు అంటే వేదాంగాలన్నీ తెలిసినవాడు, అలాగే ఐక్య సంయోగ వియోగ నానాత్వ సంవాయాల్లో విశారదుడైనటువంటి వాడు, మహావక్త అయినటువంటి వాడు, అట్లాగే ఇతరుల యొక్క దోషాలన్నీ తెలిసినటువంటి వాడు, ప్రమాణపూర్వకంగా సిద్ధాంతం చేయగలిగినటువంటి వాడు, పంచావయవయుక్తస్య వాక్యస్య గుణదోషవిత్ ఉత్తరోత్తర వక్తాచ వదతోపి బృహస్పతే ధర్మకామార్థమోక్షేషు యథావత్ కృత నిశ్చయ తథా భువనకోశస్య సర్వస్యాస్య మహాపతి. అంతేకాకుండా పంచావయవాలతో కూడినటువంటి వాక్యాల్లో ఉండేటువంటి గుణదోషాలు బాగా తెలిసినటువంటి వాడు, బృహస్పతి వంటి మహావక్తలకు సాటిగా ఉత్తర ప్రత్యుత్తరాలు వాళ్ళు ఏమడిగినప్పటికీ కూడా సమాధానం చెప్పడంలో సమర్థుడైనటువంటి వాడు, ధర్మార్థ కామ మోక్షాలనేటువంటి 4 పురుషార్థాల యొక్క పరస్పర సంబంధమంతా కూడా బాగా తెలిసినవాడు, ప్రత్యక్షదర్శీలోకస్య తిర్యగోర్ధమధస్తదా సాంఖ్యయోగ విభాగజ్ఞ నిర్వివిస్సు సురాసురాన్ సంధి విగ్రహ తత్వజ్ఞ స్వనుమాన విభాగవత్ షాడ్గుణ్య విధియుక్త సర్వశాస్త్ర విశారద యుద్ధ గాంధర్వ సేవీ చ సర్వత్ర అప్రతిఘస్తదా ఏతైశ్చాన్యైశ్చ బహువియుక్తో గుణగణైర్ముని లోకాన్ అనుచరన్ సర్వాన్ అగమత్ తాం సభాం నృపా. ఎటువంటి వాడంటే
ధర్మార్థకామోక్షాలు తెలిసిన వాడే కాకుండా ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాల యొక్క పరిష్కృతమైన సిద్ధాంతం తెలిసిన వాడు, అలాగే 14 లోకాల్లోనూ సమస్తాన్ని ప్రత్యక్షంగా చూడగలిగిన వాడు, అంటే ఎల్లప్పుడూ కూడా లోకాలను సంచరించేటువంటి వాడు, మహాబుద్ధిశాలి, సాంఖ్యయోగ విభాగాలు తెలిసినవాడు, దేవాసుల్లో ప్రసిద్ధి ఎక్కిన వైరాగ్యం కలిగిన వాడు, సంధి విగ్రహ తత్వజ్ఞుడు, తన పక్షంలో పరపక్షంలో ఉండేటువంటి బలాబలాల్ని అంచనా వేయగలగడంలో సమర్థుడైనటువంటి వాడు, శత్రుపక్షాన్ని కూడా తన పక్షానికి తిప్పుకోగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి వాడు, రాజనీతి తెలిసినటువంటి వాడు, షడంగాలను ఉపయోగించడంలో నేర్పు కలిగినటువంటి వాడు, సమస్త శాస్త్రాల్లో పండితుడు, విద్వాంసుడు, యుద్ధ విద్యల్లో లాగే సంగీతంలో కూడా కుశలుడు, ఏమాత్రం కోపం లేనటువంటి వాడు, అసంఖ్యాకమైన సద్గుణాలతో కూడినటువంటి మననశీలుడు, పరమ తేజస్శాలి, అన్ని లోకాల్లోనూ సంచరించేటువంటి వాడు. అబ్బా, ఇన్ని గుణగణములు ఒక్కళ్ళో ఉండడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అంతటి గొప్పవాడు ఎవడయ్యా అంటే నారద మహర్షి. అటువంటి నారద మహర్షి అంటే జ్ఞానమునకు పరాకాష్ఠ ఏమిటంటే నారదుడని. అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. నారం దదాతీతి నారద అంటారు. నారం అంటే జ్ఞానమని, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నారదుడు. అటువంటి నారద మహర్షి వచ్చాడు. నారద సుమహాతేజా ఋషిభి సహితస్తదా, అనేక మంది ఋషులతో కూడినటువంటి నారదుడు అక్కడికి వచ్చేట. పారిజాతేన రాజేంద్ర పర్వతేన చ ధీమత సుముఖేన చ సౌమ్యేన దేవర్షి నమితద్యుతి సభాస్థాన్ పాండవాన్ ద్రష్టుం ప్రియమాణో మనోజవ జయాశీర్భిస్థితం విప్రః ధర్మరాజానమాచయత్. అతడు ఎటువంటి వాడంటే గొప్ప బుద్ధిశాలి అయినటువంటి వాడు. పారిజాతుడు, పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు అనేటువంటి మహర్షులతో కూడి ప్రేమపూర్వకంగా పాండవుల్ని కలుసుకోవాలని మనోవేగంతో ఆ ధర్మరాజు యొక్క సభకు వచ్చి జయసూచకమైనటువంటి ఆశీర్వచనాలన్నీ ఇచ్చి అతనితో ఈ విధంగా అక్కడికి వచ్చేటప్పటికీ ఆ వస్తున్నటువంటి అత్యంత తేజస్సు కలిగినటువంటి దేవర్షి అయినటువంటి నారదుడిని చూశాడు యుధిష్ఠిరుడు. తమాగతం ఋషిం దృష్ట్వా నారదం సర్వధర్మవిత్ సహసా పాండవ శ్రేష్ఠ ప్రత్యుత్థాయానుజై సహ అభ్యవాదయత ప్రీత్యా వినయామనతస్తదా తదర్థమాసనం తస్మై సంప్రదాయ యథావిధి గాం చైవ మధుపర్కం చ సంప్రదాయార్ఘ్యమేవ చార్చయామాస రత్నైశ్చ సర్వకామైశ్చ ధర్మవిత్. చూశాడు ధర్మరాజు. వెంటనే తన ఆసనం నుంచి లేచాడు. తనతో పాటుగా తన సోదరులందరూ కూడా లేచారు. గబగబా ఎదురెగారు. వెళ్ళి ఆయన కాళ్ళమే పడ్డాడు. నమస్కారం చేశాడు. ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చు ఆయన్ని చక్కటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి ప్రేమతో వినయంతో నమస్కారం చేసి ఆ ధర్మరాజు నారద మహర్షికి గోవులను మధుపర్కాన్ని బహూకరించి సంప్రదాయబద్ధంగా అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి రత్నాలతో శాస్త్రోక్తంగా పూజించి సంతోషపరిచేట. తుతోష చ యథావచ్చ పూజాం ప్రాప్య యుధిష్ఠిరాత్ సోచిత పాండవై సర్వై మహర్షిర్వేదపారగ ధర్మకామార్థ సంయుక్తం పప్రచ్ఛేదం యుధిష్ఠిరం. మహారాజు అయినటువంటి ఆ ధర్మరాజు చేసినటువంటి యథోచితమైనటువంటి స్వాగత సత్కారానికి నారద మహర్షి మహదానందపడ్డాడు. ఈ విధంగా పాండవులు పూజించిన తర్వాత ధర్మార్థ కామాలను దృష్టిలో పెట్టుకుని నారదుడు ధర్మరాజుతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి దీన్నే కచ్చిత్ సర్గ అంటారు మహాభారతంలో. ఇటువంటిదే రామాయణంలో కూడా ఒక కచ్చిత్ సర్గ ఉన్నది. రామాయణంలో శ్రీరామచంద్రుడు తన యొక్క సోదరుడైనటువంటి భరతుడికి అనేకములైనటువంటి విషయాలని ఉపదేశిస్తూ అరణ్యవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు నువ్వు వచ్చి తిరిగి రాజ్యం చేసుకోవయ్యా అని కోరడానికి భరతుడు సగౌరవంగా ఆయన ప్రార్థించి తీసుకెళ్ళడం కోసమని వస్తే ఆ వచ్చినటువంటి భరతుడిని దగ్గర కూర్చోబెట్టుకుని శ్రీరామచంద్రుడు అనేకములైనటువంటి ధర్మాల్ని ప్రశ్న వ్యాజ రూపంతో ఉపదేశిస్తాడు. అట్లాగే ఇక్కడ కూడా ధర్మరాజుని ప్రశ్న వ్యాజ రూపంతో రాజనీతిని అంతటినీ కూడా ధర్మరాజుకి చక్కగా ఉపదేశిస్తున్నాడు నారదుడు.
అయితే ఈ ప్రశ్న వ్యాజ రూపం ఎందుకయ్యా అంటే, మహారాజుతోటి ఎవరైనా ఉపదేశం చేసేటప్పుడు కూడా ఆజ్ఞావచనాలుగా చెప్పకూడదు. ఆయన మహారాజు కాబట్టి ఆయనకి తగిన విధంగా చెప్పాలి. ఆ చెప్పేటువంటి నేర్పు కలిగినటువంటి వాడు, సమస్త శాస్త్రములు చదివినటువంటి వాడు, మహానుభావుడైనటువంటి నారదుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నట్ట. కచ్చిదాచరితం పూర్వై నరదేవ పితామహై వర్తసే వృత్తిమక్షుద్రాం ధర్మార్థ సహితాం త్రిషు. మీ వంశంలో పుట్టినటువంటి రాజశ్రేష్ఠుల నుండి పరంపరగా సంప్రాప్తమయ్యేటువంటి ఈ ధర్మంతో కూడినటువంటి వృత్తిని అవలంబించి ధర్మార్థకామాలు ఒకటితో ఒకటి బాధపడకుండా చక్కగా అనుసరిస్తున్నావా? ఈ ధర్మార్థకామాలు అనేటువంటి పురుషార్థాన్ని ఆచరించడంలో కూడా తెలివి ఉండాలి. ఎందుకంటే ఒక పురుషార్థాన్ని మనం ఆశ్రయించి సేవిస్తుంటే మరొక పురుషార్థం బాధపడకూడదు. అందువలన ధర్మార్థ కామాల్ని చాలా అద్భుతంగా విభాగం చేసుకుని ఆయా కాలముల్లో దానికి అనుగుణంగా ఏ విధంగా ఒక పురుషార్థం వలన మరొక పురుషార్థం బాధపడకుండా ఆ ధర్మార్థ కామాల్ని చాలా జాగ్రత్తగా ఆచరించడం అనేటువంటిది రాజు యొక్క అవశ్య పాలనీయమైనటువంటి ధర్మం. అందువలన పరంపర, అందులో ఎటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు, ఇంత క్రితమే మనం ఆది పర్వంలో ఈ వంశకర్తల గురించి అంతా కూడా చెప్పాడు. అటువంటి అద్భుతమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు యుధిష్ఠిరుడు. అందువలన ఆ యుధిష్ఠిరుడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పకుండా పరిపాలన చేయాలి. అందువలన ఆ ధర్మార్థ కామాన్ని మీ పూర్వీకుల నుంచి పరంపరగా వచ్చినటువంటి వాటిని నువ్వు జాగ్రత్తగా అనుసరిస్తున్నావా? కచ్చిదర్థేన వా ధర్మం ధర్మేణ అర్థమధాపి వా ఉభౌ వా ప్రీతిసారేణ న కామేన ప్రబాధసే. అర్థం వలన ధర్మం కానీ, ధర్మం వలన అర్థం కానీ, అలాగే మనకు అత్యంత ప్రియమైనటువంటి ప్రీతి కలిగించేటువంటి కామం చేత ఈ ధర్మార్థములు కానీ బాధింపబడట్లేదు కదా. కచ్చిద్ అర్థంచ ధర్మంచ కామంచ జయితాంబర విభజ్య కాలే కాలజ్ఞ సదా వరద సేవసే. ఈ ధర్మార్థ కామాక్షాలని కాలజ్ఞుడవే అంటే కాల విభాగం చేయాలి. ఎట్లా ఆచరించాలి అంటే, ఉదయం లేవగానే ధర్మాన్ని ఆచరించాలట, మధ్యాహ్నము అర్థాన్ని ఆర్జించాలట, సాయంకాలం కామాన్ని ఆచరించాలట. ఈ విధంగా మనకి త్రివర్గానికి దక్ష స్మృతి ఈ విధంగా కాల విభాగం చేస్తుంది. ధర్మార్థ కామాలు ఏ ఏ కాలాల్లో ఎలా ఆచరించాలి అంటే, ధర్మాన్ని తప్పనిసరిగా ఉదయం ఆచరించాలి, మధ్యాహ్నం అర్థాన్ని ఆర్జించాలి, కామాన్ని రాత్రి ఆచరించాలి, సాయంకాలం కామం ఆచరించాలి అనేటువంటి విషయాన్ని దక్ష స్మృతి మనకి తెలియజేసింది. అయితే ఈ కాలంలో ఇలా విభాగం చేస్తున్నాం కదా అని ఎప్పుడూ కూడా ధర్మానికి వ్యతిక్రమం కలగకూడదు. అంటే అర్థం ఆర్జించేటప్పుడు కూడా ధర్మయుక్తంగా అర్థాన్ని ఆర్జించాలి. అట్లాగే కామాన్ని ఆచరించేప్పుడు కూడా ధర్మయుక్తమైనటువంటి కామాన్ని ఆచరించాలి. అంతే ధర్మంతో అనుసంధానము చేసుకునే అర్థకామాల్ని ఆచరించాలి అనేటువంటి విషయం. కచ్చిత్ రాజగుణై షడ్భి సప్తోపాయాం తథానఘ బలాబలం తదా సమ్యక్ చతుర్దశ పరీక్షసే. అట్లాగే రాజగుణములు, ఈ రాజగుణములు ఎటువంటివంటే వక్తృత్వం, మంచి మాటకారితనం ఉండాలి, అట్లాగే మంచి ప్రాగల్భ్యం ఉండాలి, మేధస్సు ఉండాలి, పూర్వ ఉత్తర వచనాల స్మరణ ఉండాలి. అంటే ముందర మాట మాట్లాడేసి తర్వాత ఇంకో మాట మాట్లాడకూడదు. మనం ముందు ఏదైతే మాట్లాడామో దానికి అనుగుణంగానే తర్వాత మాట్లాడేటువంటి మాటలు ఉండాలి తప్ప పూర్వవచన విరోధం కలగకూడదు. తెలిసిందా? అలాగే ముందు మాట్లాడబోయేటువంటి దానికి విరుద్ధంగా ముందర మాట్లాడకూడదు. ఈ విధంగా పూర్వోత్తర వచనాల స్మరణ ఎప్పుడు ఉండాలి, నీతి విజ్ఞానం ఉండాలి, విచక్షణత్వం ఉండాలి. ఈ విధంగా 6 రకములైనటువంటి రాజగుణాలు అంటారు వీటిని. షడ్భి రాజగుణై అంటే ఇవి వక్తృత్వం, ప్రాగల్భ్యం, మేధస్సు, పూర్వ ఉత్తర వచనాల స్మరణం, నీతి విజ్ఞానం, విచక్షణత్వం అనేటువంటి 6 రకములైనటువంటి రాజగుణాలతో కూడి ఉండాలి. అట్లాగే సప్తోపాయాం సదా అనగా బలాబలం తథా సమ్యక్ చతుర్దశ పరీక్షసే. అలాగే ధర్మాన్ని పరిశీలిస్తూ సామదాన భేద దండాలనేటువంటివి ఇవి 4. మంత్రం, ఔషధం, ఇంద్రజాలం అనేటువంటి వాటితో ఇలా ఉపాయాలు 7 రకములైన ఉపాయాల్ని మనం ప్రయోగించాలి ఎప్పుడు కూడా. సామదాన భేద దండ మంత్ర ఔషధ ఇంద్రజాలం ఇటువంటి సప్త ఉపాయములతోటి తగిన రీతిగా ఉపయోగిస్తూ బలాబలాల్ని పరీక్షిస్తున్నావా లేదా అని అడిగాడు.
కచ్చిదాత్మానమన్వీక్ష్య పరాంశ జయతాంబర తథా సంధాయ కర్మాణి అష్టౌ భారత సేవసే. అలాగే ఓ యుధిష్ఠిరా, నీ శక్తిని, శత్రువుల శక్తిని బాగా పరిశీలించి, శత్రువు కనుక ఒకవేళ బలిష్ఠుడైతే అతనితో సంధి కోసం ప్రయత్నం చేయాలి. అలాగే శత్రువుడు బలహీనుడైతే అతన్ని జయించాలి. అందువలన ఈ విధంగా నీ కోశాగారాన్ని, ధనాన్ని పెంచుకోవడానికి అష్టకర్మలు అంటే 8 రకములైనటువంటి కర్మలు చేయొచ్చుట. ఏమిటవి? వ్యవసాయము, వ్యాపారము, యుద్ధము, సేతువు, గజబంధనము, గనుల్లో రాజాదాయాన్ని పొందడము, బంగారు గనుల్ని వెతికించడము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటి 8 రకములైనటువంటివి ఉన్నాయి. అందువలన అలాంటి 8ని కూడా నువ్వు నడిపిస్తున్నావా అంటే ఏ విధంగా అయితే నీ ధనాన్ని పెంచుకోవాలి, వ్యవసాయం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, అలాగే యుద్ధం చేత కూడా ధనాన్ని పెంచుకోవచ్చు. అంటే బలహీనుడైన రాజుని చేస్తే అతని దగ్గర నుంచి మనకు కప్పం వస్తుంది. అలాగే సేతువులు కట్టాలి, అట్లాగే గజబంధనం చేయాలి, అలాగే గనుల ద్వారా కూడా మనము అనేకములైనటువంటి రకాలైనటువంటి గనుల ద్వారా మనం ఆదాయాన్ని పెంచుకోవడానికి తగినటువంటి విధంగా చేసుకోవచ్చు. అట్లాగే ఈ బంగారు గనులు ఉంటాయి ఎక్కడ కొన్ని చోట్ల, అలాంటివి వెతికించడం, రత్నాలను వెతికించడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ విధంగా కర్మరక్షణ, మంత్రరక్షణం చేయాలి, కర్మరక్షణం చేయాలి. ఈ విధంగా చేస్తున్నావా? కచ్చిత్ ప్రకృతయ సప్త నలుప్తా భరతర్షభ ఆఢ్యాస్తథా వ్యసనిన స్వనురుక్తాశ్చ సర్వస. ఆ విధంగానే దుర్గానికి ఒక అధ్యక్షుడు, బలానికి అధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, సేనాపతి, పురోహితుడు, వైద్యుడు, జ్యోతిషుడు అనేటువంటి 7 ఉండాలి రక్షకులుగా. ఇటువంటి ఈ 7 నీ యందు అనురక్తులై ఉండాలి, రాజు యందు అనురక్తులై ఉండాలి, రాజుకి వ్యతిరేకంగా ఉండకూడదు వాళ్ళు. అందువల్ల ఇటువంటి ఈ 7 కూడా నీ యందు అనురక్తులై ఉన్నారు కదా. అంతేకాని మోసగాండ్రైనటువంటి ఆఢ్యాస్తదా వ్యసనిన స్వనురక్త అస్య సర్వస, మోసగాళ్ళైనటువంటి దోతలకు నువ్వేమాత్రమో లోబడడం లేదు కదా. కచ్చిన్న కృతకైర్దూతై ఏ చాపి అపరిశంకితా తత్తో వా తవచామాచై భిద్యతే మంత్రితం యథా. అట్లాగే ఏమాత్రం అనుమానించడానికి వీల్లేనటువంటి కపటులైనటువంటి దూతలు నీ దగ్గర నుంచి కానీ, నీ మంత్రుల దగ్గర నుంచి కానీ నీ రహస్యమైనటువంటి ఆలోచనలను వాళ్ళు దొంగిలించి శత్రు దేశాల దగ్గర బయట పెట్టడం లేదు కదా. అంటే ఎవరు కూడా కపటమైనటువంటి దోతలు ఎవరు లేరు కదా. మిత్రోదాసీన శత్రూణాం కచ్చిత్ ద్వేషికీర్షితం కచ్చిత్ సంధిం యథాకాలం విగ్రహం చోపసేపసే. అలాగే నీ మిత్రులు కానీ, శత్రువులు కానీ, ఉదాసీనులు ఇలాంటి విషయంలో, అంటే మిత్రుల విషయంలో ఎలా చేయాలి, శత్రువుల విషయంలో ఎలా చేయాలి, ఉదాసీనులైనటువంటి వాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ఆలోచించి చక్కగా దాంతో సమానంగా నువ్వు చేస్తున్నావా లేదా. కచ్చిత్ వృత్తిముదాసీనే మధ్యమే చానుమన్యసే కచ్చిదాత్మ సమావృద్ధా శుద్ధా సంబోధన క్షమా కులీనాశ్చానురక్తాశ్చ కృతాస్తే వీరమంత్రిణ విజయో మంత్రమూలో హి రాజ్ఞో భవతి భారత. అలాగే ఉదాసీనులుగా ఉండేటువంటి వాళ్ళ యందు కానీ, మధ్యములుగా ఉండేటువంటి వాళ్ళ యందు కానీ వాళ్ళలో ఏదైనా, వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా అనుమానం వస్తే చూస్తున్నావా లేదా, వాళ్ళ ప్రవర్తనను జాగ్రత్తగా నువ్వు పరిశీలిస్తున్నావా లేదా. అలాగే నీతో సమానమైనటువంటి వాళ్ళు, వృద్ధులు, నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు, అన్ని విషయాల్లో చక్కగా చెప్పగలిగినటువంటి సమర్థులు, ఉత్తమ కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు, నీ యందు అనురాగం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళనే రాజకార్యాలను నడపడంలో మంత్రులుగా ఉపయోగిస్తున్నావా లేదా. ఎవడికి పడితే వాడికి మంత్రి పదవి ఇవ్వకూడదు. వాడికి ఆ రంగమందు చాతుర్యం ఉండాలి, ముఖ్యంగా రాజు యందు అనురక్తులై ఉండాలి. అంతేకాని రాజు గొయ్యి తీసేటువంటి వాడికి మంత్రి పదవి ఇస్తే ప్రమాదం. అందువలన అలా కాకుండా రాజకార్యాలని నడపడంలో నీకు వీళ్ళందరూ కూడా సహకరించేటువంటి వాళ్ళు అయి ఉండాలి. అటువంటి వాళ్ళనే మంత్రులుగా నియోగిస్తున్నావా లేదా. రాజు యొక్క విజయం ఎవరి మీద ఆధారపడుతుంది అంటే ఈ మంత్రుల యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అందువలన కచ్చిత్ సంవృత మంత్రైస్తై అమాత్యై శాస్త్రకోవిదై రాష్ట్రం సురక్షితం తాత శత్రుభిర్న విలుప్యతే. అలాగే రాజు చేసేటువంటి ఆలోచనలు రహస్యంగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు మనం ఏదో ఒక సమావేశం పెట్టుకుని ఇట్లాంటి ఒక శాసనం చేద్దాము అనడం కోసం దాంట్లో ఉండేటువంటి సాధ్యాసాధ్యాల గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇది వెంటనే మీడియా వాళ్ళకి చెప్పేయకూడదు.
అందరికీ తాను చేసేటువంటి శాసనం ఏమిటో అనేటువంటిది చెయ్యకుండా బయటికి వెళ్ళకూడదు. అందువలన అలాగా నువ్వు చేసేటువంటి ఏ ఆలోచనలు అయితే ఆ ఆలోచనని రహస్యంగా దాచగలిగినటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి మంత్రుల ద్వారా మాత్రమే రాష్ట్రం ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది, దేశం. అలా ఉంటుందా? అలా ఉంటే కనుక ఆ రాజ్యాన్ని శత్రువులు ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. కచ్చిన్ నిద్రావసం నైషి కచ్చిత్ కాలే విభుజ్యసే కచ్చిత్ చాపర రాత్రేషు చింతయస్యర్థమర్థవిత్. అలాగే అకాలంలో నిద్రించడం చేయట్లే కదా, సమయానికి లేస్తున్నావా? అలాగే అర్థశాస్త్రాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తున్నావా? రాత్రిళ్ళు అపరభాగంలో మేల్కొని కర్తవ్యం గురించి ఆలోచిస్తున్నావా? రాజు అనేటువంటి వాడు ఏం చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. లేచి ఒక్కసారి పర్యాలోచన చేసుకోవాలి. గతంలో తాను చేసినటువంటి పనులు ఏమిటి, అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, దానివల్ల ఉపయోగం జరుగుతుందా లేదా. అలాగే ఇక పైన ఎటువంటివి చేస్తే కనుక ఈ రాజ్యము అభివృద్ధి పథంలోకి వెడుతుంది. అలాగే ప్రజలకి మనం ఎటువంటి సేవ చేస్తే వాళ్ళందరూ ఎప్పుడూ మనకు వశులై ఉంటారు అనేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆత్మహితం గురించి ఆలోచన చేసుకోవాలి. చేసుకుని రాజు అయినటువంటి వాడు దాన్ని ప్రయోగంలో జాగ్రత్తగా పెట్టాలి. కచ్చిన్ మంత్రయసేనైక కచ్చిన్న బహుభిస్సహ కచ్చిత్తే మంత్రితో మంత్ర నరాష్ట్రం పరిధావతి. అలాగే ముఖ్యమైన రాజ్య కార్యాలు చేసేటప్పుడు ఒక్కడూ ఆలోచించకూడదు, ఏకపక్ష నిర్ణయంగా ఉండకూడదు. అట్లాగే ఒక్కడు ఆలోచించకూడదు కదా అని మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఆలోచిస్తే కనుక ఏ నిర్ణయము కూడా తెగదు, ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడతాడు. అందువలన ఎప్పుడు కూడా అనేకులతో ఆలోచించకూడదు, ఒక్కడు ఆలోచించకూడదు. కొంతమంది నిపుణులైనటువంటి వాళ్ళని తెచ్చుకుని వాళ్ళతోటి ఆలోచించి అది రహస్యంగానే ఉంచాలి తప్ప ఆ రహస్యం రాజ్యాన్ని అతిక్రమించి శత్రురాజ్యానికి వెళ్ళకూడదు. అందువలన ఆ విధంగా జరుగుతోందా? కచ్చిదర్థాన్ వినిశ్చిత్య లఘుమూలాన్ మహోదయాన్ క్షిప్రమారభసే కర్తుం న విఘ్నయసి తాదృశాన్. ఒక్కొక్కడు మంత్రులతోటి ఆ సమాలోచన చేసేటప్పుడు మనం చేసేటువంటి ఒక చిన్న పని ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించవచ్చు. అటువంటి ఏమన్నా ఉంటే కనుక వెంటనే దాన్ని అమలు చేసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కష్టపడకుండా మనం చేసేటువంటి ఒక చిన్న పని అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడానికి కారణభూతమవుతుంది అవుతుంది అనుకుంటే కనుక దాన్ని వెంటనే అమలు చేయాలి. అందువలన అల్ప ప్రయత్నంతో విశేష ఫలాన్ని పొందగలిగినటువంటి కార్యాలను ఆలస్యం చేయకుండా చేస్తున్నావా? అటువంటి కార్యాలకి దేనికి ఆటంకం కలిగించకుండా ఉంటున్నావా? కచ్చిన్న సర్వే కర్మాంతా పరోక్షాస్తే విశంకితా సర్వే వా పునరుసృష్టా సంసృష్టం చాత్ర కారణం. నీ రాజ్యంలో రైతులు కానీ కర్షకులు కానీ శ్రమజీవులు కానీ ఎవరైనా సరే నీకు తెలవని వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే అందరూ నీకు తెలిసి ఉండాలి, అజ్ఞాతులుగా ఉండకూడదు. వాళ్ళ పనుల్లో నీ దృష్టిని ప్రసరిస్తున్నావా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేటువంటిది నీ దృష్టి పడాలి దాని మీద. అంటే చారుల ద్వారా కానీ మరో రకంగా కానీ రాజ్యంలో ఎవరు కూడా అకృత్యమైనటువంటి పనులు చేయట్లేదు కదా అనే విషయం కూడా రాజు తెలుసుకోవాలి. అలాగే వీళ్ళందరూ కూడా నీకు విశ్వాసపాత్రులా కాదా తెలుసుకోవాలి. ఒకసారి విడిచిపెట్టి మళ్ళీ గ్రహించిన వాళ్ళేనా వీళ్ళందరూ? అంటే విడిచిపెడితే కనుక అబ్బే మేము ఎక్కడికి వెళ్ళడం, మిమ్మల్ని ఆశ్రయిస్తాము అని అనుకునేటువంటి విధంగా ప్రజలు ఉండాలి. అటువంటి విధంగా ఉంటున్నారా? అలా ఉంటున్నారంటే కనుక వాళ్ళు నిష్కల్మషులు అని అర్థం. ఆప్తైరలుబ్ధై క్రమికై తేచ కచ్చిద్ అనుష్ఠితా కచ్చిద్ రాజన్ కృతాన్యేవా కృతప్రాయాణి వా పునః. అలాగే ఆప్తులైనటువంటి వాళ్ళు, లోభం లేనటువంటి వాళ్ళు, వంశక్రమంగా నిన్ను సేవించేటువంటి వాళ్ళు కృషి నిర్వహణ చేస్తున్నారా లేదా? వాళ్ళ చేత చేయింపబడినప్పటికీ వాళ్ళ చేత నువ్వు చేయిస్తున్నావా? వాళ్ళు నీ యందు విశ్వాసం కలిగినటువంటి వాళ్ళై నీ రహస్యాలన్నీ కూడా రక్షిస్తూ ఉంటారయ్యా. అలాగా మంత్రిమండలంతా కూడా అట్లా ఉండాలి అని ఇంకా అనేకమైన రాజధర్మాలు చెబుతాడు. అయితే ఈ విధంగా ఆ నారదుడు విశేషమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయనకి ఎందులోనూ జ్ఞానం లేదు అని అనుకోవడానికి లేదు, అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడు. అందువలన ఇలా ప్రశ్నలు వేస్తున్న వ్యాజంతో ధర్మరాజుతో ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన అని చెబుతూ స్వస్తి.